మనం లాస్ట్ రీల్లో మనం మయోపియా అంటే ఏంటి, మయోపియా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం మయోపియా ఉంటే పిల్లలు ఎటువంటి సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతారు. సో ఇన్ కేస్ మయోపియా ఉంటే పిల్లలు తరచుగా హెడేక్ కంప్లైంట్ చేయడం, లేకపోతే ఐ చుట్టూతో పెయిన్ చెప్పడం, లేకపోతే వాటరింగ్ ఉండడం, వాళ్ళ స్కూల్ పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉంటుంది, బ్లాక్ బోర్డ్ నుంచి కాపీ చేసుకునేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ రాయడం, టీచర్ మీకు కంప్లైంట్ చేయడం, మీ బాబు సరిగ్గా కాపీ చేసుకోవట్లేదు, మిస్టేక్స్ రాస్తున్నాడు హోంవర్క్ లో, ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్పడం ఉన్నప్పుడు వాళ్ళలో మయోపియా అనేది ఉండొచ్చు. మీ పిల్లలకి మయోపియా లేదా ఇంకేదైనా టైప్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంది అనుకోండి. సో మీరు హాస్పిటల్ కి ఎలా రెగ్యులర్ చెకప్స్ కి తీసుకురావాలి, ఎన్నిసార్లు తీసుకురావాలి? సో రెగ్యులర్ చెకప్ అంటే ఇయర్లీ ట్వైస్ కుదరని పక్షంలోనైనా ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ అయినా కూడా ఖచ్చితంగా మీరు రెగ్యులర్ చెకప్ కి తీసుకురావాలి. ఈవెన్ ఎవ్రీథింగ్ నార్మల్ గానే ఉంది, మీ చిల్డ్రన్ బాగానే చదువుతున్నారు, అన్ని బాగానే చూడగలుగుతున్నారు అన్నా కూడా సో ముందుగానే మనం తెలుసుకోవడానికి రెగ్యులర్ చెకప్ కి తీసుకొని రావాలి. ఫ్రమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 months నుంచి కూడా చెకప్ అనేది సాధ్యమవుతుంది. మా పిల్లలకి ఏం చదవడం రాదు, ఏబిసిడీలో అవన్నీ ఏమి రావు కదా, మీరు ఎలా చెక్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు. వాళ్ళు ఏమి చెప్పలేకపోయినా మీ ఆబ్జెక్టివ్ మెథడ్ రెటినోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 months నుంచి 18 years వరకు ఇయర్లీ ట్వైస్ ఆర్ వన్స్ ఖచ్చితంగా మీ పిల్లలకి రెగ్యులర్ చెకప్ చాలా అవసరం. సో ఇన్ కేస్ మయోపియా అనేది ఉంది, మీరు హాస్పిటల్ కి తీసుకొచ్చారు, అయితే మీరు వన్స్ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత మేము ఏమేమి టెస్ట్ చేస్తాం? సో ఫస్ట్ టెస్ట్ రిఫ్రాక్టివ్ చెకప్. సో మీ పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి సో ఇన్ టీవీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేది మనకి చూపించి వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ చెకప్ అనేది మనం చేస్తాం. వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతున్నారు, వాళ్ళ రిఫ్రాక్షన్ అనేది పూర్తిగా ఉందా లేదా అనేది మనం తెలుసుకుంటాం. సో సెకండ్ వన్ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్. సో ఈ స్లిట్ ల్యాంప్ లో కాంప్రహెన్సివ్ ఆఫ్థాల్మిక్ ఎగ్జామినేషన్, టోటల్ గా ఐ పార్ట్స్ అన్ని కూడా మేము చూస్తాము ఏవి ఎలా ఉన్నాయి అని. అండ్ నెక్స్ట్ యాక్సిల్ లెంత్. యాక్సిల్ లెంత్ అంటే ఏంటంటే మన కంటి ముందు భాగం నుంచి కంటి వెనుక భాగం వరకు ఉన్న లెంత్ ని మనం మెజర్ చేయడాన్ని యాక్సిల్ లెంత్ అంటారు. సో మయోపియా అనేది డయాగ్నోస్ అవ్వడానికి రేపు ఫ్యూచర్ లో అదేమైనా ప్రోగ్రెస్ అవుతుందా, పవర్ పెరుగుతున్నదా అనేది దానికి యాక్సిల్ లెంత్ అనేది చాలా ముఖ్యం. సో కంటి పొడవు, సో యాక్సిల్ లెంత్ పెరిగిన దాన్ని బట్టి పవర్ పెరిగిందంటే దాన్ని మనం ప్రోగ్రెసివ్ మయోపియాగా డయాగ్నోస్ చేసి దానికి సెపరేట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో యాక్సిల్ లెంత్ ఏ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మేము డ్రాప్స్ వేస్తాము పిల్లలకి. సో సర్టెన్ ఏజ్ లో సర్టెన్ డ్రాప్స్ వేయాలి అనేది కొన్ని ఉంటాయి. సో ఆ ఏజ్ కి సంబంధించినటువంటి ఆ డ్రాప్స్ వేసి 30 to 45 minutes మనం పిల్లల్ని ఇక్కడే వెయిట్ చేయించి ఆ తర్వాత సైక్లోప్లీజిక్ రిఫ్రాక్షన్ అంటాం. డ్రాప్స్ వేసిన తర్వాత అగైన్ మళ్ళీ మేము రిఫ్రాక్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ రెటినోస్కోపీ. రెటినోస్కోపీ అనేది స్టిక్ రెటినోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మాన్యువల్ గా మనం వాళ్ళకి ఎంత పవర్ ఉన్నది అనేది చూస్తాము, అది రెటినోస్కోపీ. అండ్ నెక్స్ట్ ఫండస్ ఎగ్జామినేషన్. సో డ్రాప్స్ వేసిన తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ 90D లెన్స్ లేకపోతే ఇండైరెక్ట్ లెన్స్ ద్వారా మనం ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే కంటి రెటీనా, కంటి నరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి సో ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తాం. సో ఇది కంప్లీట్ మయోపియా చెకప్. సో వన్స్ మీ పిల్లలకి మయోపియా అనేది డయాగ్నోస్ అయితే సో మయోపియాలో ట్రీట్మెంట్స్ ఏముంటాయి, మయోపియాలో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.